కిర్లంపూడిలోనే ఇంటికి ముద్రగడ పద్మనాభం భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. తండ్రి చివరి చూపు కోసం కూతురు క్రాంతి బయలుదేరింది. అయితే క్రాంతిని కిర్లంపూడి రానివ్వద్దని పోలీసులను ముద్రగడ బంధువులు కోరినట్టుగా తెలుస్తోంది. సివిల్ డ్రెస్ లో ఆమె కార్స్ ను ఫాలో అయిన పోలీసులు బంధువుల సూచనతో ప్రతిపాడు దగ్గర ఆమెను ఆపేశారు. సో కాసేపటి తరువాత కార్ల సంఖ్య తగ్గించి కార్యకర్తలు లేకుండా వెళ్లాలని పోలీసులు సూచించారు. ఇబ్బందులు కలుగుతాయా లేదంటే ఏదైనా మళ్ళీ గొడవ అవుతుందా ముద్రగడకు భారీగా చేరుకున్న అభిమానులు కిర్లంపూడిలో ఆయన నివాసం దగ్గర నివాళులర్పిస్తున్న దృశ్యాలను ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ప్రతిపాడు దగ్గర తండ్రి చివరి చూపు కోసం బయలుదేరిన కూతుర్ని పోలీసులు అడ్డుకున్న విజువల్స్ ని కూడా మనం చూడొచ్చు. కూతురు క్రాంతి అక్కడ ఏడుస్తూ కారులో కూర్చున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. క్రాంతిని కిర్లంపూడి రానివ్వద్దని పోలీసులను ముద్రగడ బంధువులు కోరినట్టు తెలుస్తోంది. అయితే సివిల్ డ్రెస్ లో ఆమె కార్స్ ను ఫాలో అయిన పోలీసులు బంధువుల సూచనలతో ప్రతిపాడు దగ్గర ఆమెను ఆపేశారు. సో కాసేపటి తరువాత కార్ల సంఖ్య తగ్గించి కార్యకర్తలు లేకుండా వెళ్లాలని సూచించినట్టుగా తెలుస్తోంది. ఇటు ముద్రగడకు భారీగా అభిమానులు నివాళులర్పిస్తూ ఉన్నారు. కిర్లంపూడిలో ఆయన నివాసంలో ముద్రగడ భౌతిక కాయాన్ని ఉంచారు. అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ముద్రగడకు చివరిసారి నివాళులర్పిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రతిపాడులో సిచ్యువేషన్ ని కూడా మనం చూడొచ్చు. భారీగా పోలీసులు చేరుకుని ఉన్నారు. ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతిని పోలీసులు అక్కడ అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తండ్రి చివరి చూపు కోసం కూతురు క్రాంతి బయలుదేరారు. అయితే క్రాంతిని కిర్లంపూడి రానివ్వద్దని పోలీసులను ముద్రగడ బంధువులు కోరినట్టుగా తెలుస్తోంది. దీంతో సివిల్ డ్రెస్ లో ఆమె కార్స్ ను ఫాలో అయిన పోలీసులు బంధువుల సూచనతో ప్రతిపాడు దగ్గర ఆమెను ఆపేశారు.